జై శ్రీరామ్, జై శ్రీ గణేష. నేను మీ ఏఆర్కే క్రియేషన్స్. ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్న సుందర్ కళాకార్ షెడ్కి అయితే వచ్చినాం. ఇదొకటే, దిస్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ షాప్ అని రాసేది దిస్ వే. నేనైతే మీకు లోపలికి షెడ్ లోపలికి అయితే తీసుకొని పోతున్నా. వినాయకుడు అయితే 15 ఫీట్స్ అయితే ఉంటుంది. మొత్తం ధోతి అయితే రియల్, దీనికి పంచ అయితే రియల్ ఉంది. ఆర్నమెంట్స్ కూడా ఇచ్చాడు దీనికైతే. అట్లనే ఈ వినాయకుడు చూడండి, క్లారిటీగా చూపిస్తాను మీకు ఒకసారి. పక్కలైతే ఏనుగు అయితే వచ్చింది, ఎలిఫెంట్. ఇక్కడ పక్కలైతే హార్స్ అయితే వచ్చింది. దీని కూడా మంచిగా ఫుల్ బాడీ మొత్తం ఆర్నమెంట్స్ ఇచ్చారు. పంచ కూడా అయితే రియల్ పంచ ఇదైతే. ఈ వినాయకుడు కూడా 16-17 ఫీట్స్ అయితే ఉంటుంది. కలర్ అయితే సూపర్ వచ్చింది. ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంది. పైన బ్యాక్గ్రౌండ్ కూడా మస్తు ఉంది. దీనికి కూడా షాల్వా వచ్చింది, అట్లనే రియల్ పంచ వచ్చింది, అండ్ ఫుల్ బాడీ ఆర్నమెంట్స్ కూడా వచ్చింది దీనికైతే, ఈ వినాయకునికి కూడా. సేమ్ ఇదైతే ఇంతకుముందు చూపించినా కదా, అదే వినాయకుడు, కానీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది దీనికైతే. పంచ మాత్రం పింక్ కలర్ వచ్చింది. పక్కల ఏనుగు, ఇక్కడ సైడ్ ఏమో హార్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు, నాగంపాము అయితే వచ్చినాయి బ్యాక్గ్రౌండ్లో. పైన అయితే శివుడు ఉండు, మొత్తం పైన శివుడు. ఇదైతే మెయిన్ స్పెషల్ వినాయకుడు. ఈ సైడ్ అయితే ట్రెండింగ్ వినాయకుడు ఇదైతే. చూడండి ఒకసారి, లంబోదర వినాయకుడు మస్తు ఉంది. వినాయకుడు అయితే మొత్తం క్లారిటీగా చూడండి, క్లారిటీగా చూపిస్తాను నేను. మస్తు ఉంది వినాయకుడు. చేతిలో శంఖం వచ్చింది అక్కడ సైడ్. దీని కూడా మస్తు పెట్టి ఆర్నమెంట్స్ అయితే సూపర్ ఉంది. పంచ కూడా, ధోతి కలర్ కూడా సూపర్. ఫినిషింగ్ టచ్ అయితే సూపర్ ఇచ్చారు దీనికి కూడా. ఇదైతే 20 ఫీట్స్ అయితే వినాయకుడు ఉంది, లంబోదర వినాయకుడు. సూపర్ ఉంది ఇదైతే వినాయకుడు. ఈ గణేశుడు అయితే చూడండి, దీనికైతే వైట్ కలర్ పంచ అయితే వచ్చింది, అట్లనే షాల్వా అయితే రెడ్ కలర్ అయితే వచ్చింది. ఈ వినాయకుడు కూడా మినిమం 17-18 ఫీట్స్ అయితే ఉంటుంది. పక్కలైతే గరుడ పక్షి అయితే వచ్చింది పక్కల. అట్లనే పైన పార్వతీదేవి. అట్లా బ్యాక్గ్రౌండ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది దీనికి కూడా. ఒకసారి క్లారిటీగా చూడండి, నేను కూడా క్లారిటీగా చూపిస్తాను కిందికి వెళ్ళి. పక్కలైతే తబ్లాలు అయితే వచ్చినాయి. ఈ రెండు పక్కల తబ్లా కొట్టేటట్లు, వినాయకుడు తబ్లా కొట్టేటట్లు. చూడండి, అట్లా ఇంకో వినాయకుడు అయితే చూపిస్తాను మీకు. ఇవి చూడండి, స్టాండింగ్ పొజిషన్ ఏదైతే వినాయకుడు. స్టాండింగ్ పొజిషన్, పక్కల పుల్ అయితే వచ్చింది. స్టాండింగ్ పొజిషన్లో ఉంది వినాయకుడు. ఫుల్ ఆర్నమెంట్స్ అయితే వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ కూడా క్లారిటీగా ఇచ్చేసిండు. హైట్ అయితే 15-16 ఫీట్స్ అయితే ఉంటుంది వినాయకుడు హైట్ అయితే. క్లారిటీగా చూడండి ఒకసారి. ఈ వినాయకునికి అయితే బ్లూ కలర్ పంచ వచ్చింది. అట్లనే పక్కల అయితే సింహం వచ్చింది, ఇక్కడ సైడ్ అయితే గద వచ్చింది. హనుమంతుని గద అయితే వచ్చింది. బొట్టు అయితే మస్తు ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా మస్తు ఇచ్చిండు దీనికైతే వినాయకుడు. సిట్టింగ్ మోడల్ ఇదైతే. కూర్చున్న వినాయకుడు చూడండి ఒకసారి.
ఈ వినాయకుడు అయితే వైట్ కలర్ పంచ్ వచ్చింది, ఫుల్ ఆఫ్ ఆర్నమెంట్స్ వచ్చినాయి. అట్లనే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేడు, ఫుల్ ఆఫ్ ఆర్నమెంట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ కింద అయితే మూషిక వాహనం ఉంది. పంచ 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 అయితే వైట్ కలర్, షాల్వ్ అయితే రెడ్ కలర్ ఇచ్చాడు. ఇది సుందర్ కళాకార్ షెడ్, ఒకసారి విజిట్ చేయండి వచ్చి. వినాయకులు అయితే సూపర్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి వినాయకులు అయితే. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.